అందరికీ మరణాత. దేవుని బిడ్డలారా, మోషే ప్రవక్త సీనాయి కొండపైకి ఎక్కి వెళ్ళి దేవునితో సహవాసము చేయు అనుభవమును సంపాదించుకొని దేవుని స్నేహితునిగా, దైవ ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజల నాయకునిగా, జనకునిగా ఎలాగూ వర్ధిల్లాడో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. వీలైనంత మటుకు ఈ దినమున మోషే భక్తుని యొక్క సీనాయి కొండ ప్రయాణములు మూడింటిని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. సీనాయి పైకి మోషే ఎక్కిన 6వ సారి, 7వ సారి, 8వ సారి, ఈ 3 సార్లు జరిగిన సంఘటనలు, మోషే భక్తుని యొక్క అనుభవములు మనం వీలైనంత మటుకు మరి సమయం బట్టి, వీలు బట్టి మనం ముగించుకుందాం. ధ్యానములు ముందు కొనసాగుదాం. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేది మోషే 6వ పర్యాయం సీనాయి కొండ పైకి ఎక్కి వెళ్ళిన విధానం. పిల్లరా, సీనాయి పైకి రమ్మని యెహోవా దేవుడే మోషేను పిలుస్తూ ఉన్నారు. మోషే తనంతట తాను కొండపైకి ఎక్కలేదు, కానీ ఇంచుమించు ప్రతి పర్యాయం యెహోవా దేవుడు కొండపై నుండి సూచన ద్వారానో, తన స్వరము ద్వారానో, తన మహిమ ఆహ్వానము ద్వారానో మోషేను పైకి రమ్మని పిలిచినప్పుడు మోషే పైకి ఎక్కి వెళ్ళుట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 6వ సారి కూడా దేవుడే మోషేను పిలుస్తూ ఉన్నారని కొండపైకి. 24వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, మోషేతో యెహోవా దేవుడు ఇట్లనెను, నీవు అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. కాసేపు మీరు ఓపిక పడితే ఈ కొండ ఎదుట లేక కొండ యొద్ద 4 వరుసల జనులైన వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని పిలుస్తూ ఉన్నారంటే, నీవు నెంబర్ 1, అహరోను, నాదాబు, అబీహు అనగా అహరోను ఇరువురు కొడుకులు 2. 3వ గుంపు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది 3వ గుంపు. తర్వాత ఇశ్రాయేలీయులు 4వ గుంపు. ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నారు అనగా, నన్ను ఆరాధించండి. ఆరాధన అనగా నన్ను మీరు నాతో నింపుకోండి. ఆరాధన అనగా దేవునిలో విలీనమవుట, దేవునిలో నానుట, దేవుని యందు నిలిచి ఉండుట. గమనించండి, ఆరాధన అనేది మీకు అర్థమవటానికి సామాన్యమైన భాషలో మీకు వివరిస్తూ ఉన్నాను. మీరు హోటల్కి వెళ్ళి సాంబార్ ఇడ్లీ తింటారా, ఇడ్లీ సాంబార్ తింటారా? చెప్పండి. ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇవ్వటమును, సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇవ్వటం ఒకటైనా వేరువేరా? చెప్పండి. అట్లా ఎప్పుడు హోటల్కి వెళ్ళరా మీరు?
చెప్పండి త్వరగా, ఇవాళ చాలా పాట ముగించాలి, మరి ఏదైనా ఆతృత త్వరగా చెప్పేసేయండి. ఇంకా ఇవాళ నడిసే పరిస్థితి లేదు, పరుగు చెప్పేసేయండి. ఇడ్లీ సాంబార్ అంటే ఇడ్లీ విడిగా, సాంబార్ విడిగా. సాంబార్ ఇడ్లీ అంటే సాంబారులో ఏముంటుందండి? ఇడ్లీ. అది సాంబార్లో ఇడ్లీ ఏమవుద్ది? నానుద్ది. అందుచేత సాంబారులో ఉన్న దినుసులన్నీ, రుచులన్నీ ఇడ్లీ ఏం చేస్తుంది? పీల్చుకుంటుంది అన్నమాట అండి. అలాగే మీరు నన్ను ఆరాధించడానికి నా యొద్దకు రండి అని దేవుడు తెలియచేస్తూ, ఆరాధన అనగా దేవుని తలంపుతో, దేవునితో నిండుకొని ఉండుట. మనస్సును నాలుకయు నిన్ను అనుదిన స్తుతి చెయ్యును. కాబట్టి మన తనువులు, మన మనస్సులు ఎవరితో నిండిపోయి ఉండాలి? దేవునితో. కాబట్టి దేవుని సహవాసములో ఉండి దేవునిలో నానుటయే ఆరాధన. మానవుడు దేవుడు లేకుండా ఒంటరిగా ఉంటే మానవుని జీవితం దుర్లభంగా, వ్యర్థంగా, శూన్యంగా మారిపోతుంది. చెప్పండి, అవునా కాదా? కాబట్టి ఇడ్లీ వంటి బతుకులు కలిగిన మనం దేవునితో మనం సమ్మేళనమైనప్పుడు, దేవునితో కలిసినప్పుడు, అందుకే అంటారు, త్వరలో యేసుని కలుసుకొని దొరలమౌదము రండి. పిల్లరా, ఆరాధన దేవుని వద్దకు వెళ్ళి దేవుని చెంత ఉండి దేవుని ఆరాధించుట ప్రతి భక్తునికి దేవుడు దయచేయు అత్యధిక ఆధిక్యత. ఇంకోసారి చెప్తున్నా, దైవారాధన భక్తునికి అత్యధిక ఆధిక్యత. మరియు భక్తునికి దేవుడు అనుగ్రహించిన ఇంకో మాట, అత్యున్నత బాధ్యత. అది ఈవేళ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వద్దకు నువ్వు వెళ్ళుట అది నీకు ఉన్నతమైన ఆధిక్యత. మరియు దేవుని వద్దకు వెళ్ళవలసిన కర్తవ్యం నీపై దేవుడు పెట్టిన అత్యున్నతమైన బాధ్యత. ఎందుకంటే దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, మహోన్నతుడైన దేవుడు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? చెప్పండి, మనతో. అలాగే మనం ఎవరి చెంతకు వెళ్తూ ఉన్నాం? అత్యున్నతుడు, మహోన్నతుడు, శ్రీమంతుడు, శ్రేష్ఠుడు, భూపతులకు అధిపతి యొద్దకు మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి రేపు ఎవరికి మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామో ఆయన సమక్షములోనికి మనం వెళ్తూ ఉన్నాం. చెప్పండి, అవునా కాదా? రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ఇంతసేపు నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. గమనించండి, దేవునికి లెక్క అప్పగింపవలెను. పిల్లరా, ఈ భయం, ఈ ఆలోచన మనకు కనుక ఉంటే మన జీవితం సరైపోతాయి. ప్రతి వాడు తన లెక్క ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. గమనించండి, టీచర్ విద్యార్థికి గురువు. విద్యార్థి యొక్క బాధ్యత ఎవరిపై ఉంది? టీచర్ పై ఉంది. విద్యార్థి టీచర్కి ఏం చెప్పాలా? లెక్కప్ప చెప్పాలా. ఎంతవరకు చదువుకున్నావు? ఎన్ని మార్కులు నీకు రాబోతున్నాయి?
అలాగే నీ స్టడీ ఎలాగుంది అనేది లెక్క చూసే వాళ్ళు ఎవరు? చెప్పండి గట్టిగా. టీచర్. అలాగే ఒక సంస్థలో యజమాని పనివారి వద్ద ఏం అడుగుతారు? లెక్క అడుగుతారు. అలాగే మీరు కూడా మీ పిల్లల దగ్గర ఏం అడగాల? చెప్పండి గట్టిగా. లెక్క అడగాలి. అడుగుతున్నారా? వాళ్ళ సమయం లెక్క అడగాలి, వాళ్ళ సొమ్ము లెక్క అడగాలి, వాళ్ళ విద్య లెక్క అడగాలి. గుర్తుపెట్టుకోండి, మీ బైబిల్ వెనకాల పేజీలో రాసుకోండి. పిల్లల్ని లెక్క అడగాలి. ఏ విషయంలో? సొమ్ము విషయంలో, వారి యొక్క ఖర్చు విషయంలో, వారి యొక్క జ్ఞానం విషయంలో ఏం అడగాలి చెప్పండి? లెక్క. ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పు, విద్య లెక్క. డబ్బులు ఏం చేసావు చెప్పు, ధనం లెక్క. నువ్వు ఇవాళంతా ఏం చేసావు చెప్పు, సమయం లెక్క. ఈ 3 లెక్కలు గనక మనం పిల్లల్ని అడగగలిగితే వారి జీవితంలో ఏమవ్వరు, తప్పిపోరు, తొట్టిల్లరు, దారి తప్పరు. గమనిస్తున్నారా? చెప్పండి అమ్మా అయ్యలారా, గమనిస్తున్నారా? కాబట్టి మన యజమాని పరలోకపు దేవుడు కాబట్టి మనం అందరం దేవునికి ఏం చెప్పాలంట? లెక్కప్ప చెప్పాలి. కాబట్టి మనం లెక్కప్ప చెప్పవలసిన న్యాయాధిపతి మన ప్రభువు, అంటే మన యజమాని అయ్యున్న ప్రభు యొద్దకు మనం ఏం చేస్తూ ఉన్నామో సమీపిస్తూ ఉన్నాం. ఎట్లా చెప్పండి? దైవ సన్నిధిలో, దైవ సహవాసములో. అందుకే యేసు ప్రభువే సమరయ స్త్రీతో సెలవిస్తూ అంటూ ఉన్న మాట ఏమనగా, యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుకుందామండి. యథార్థముగా ఆరాధించువారు, వినండి, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది వచ్చేసింది. దేవుడు తనను ఆరాధించువారు అట్టి వారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మస్వరూపుడు గనుక ఆయనను ఆత్మస్వరూపుడైన దేవుడిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. గమనించండి, గారె సత్యంగా ఉడకాలంటే దానికి రంధ్రం పెట్టాలా, లేకపోతే అది ఏమో ఉడకకుండా తప్పించుకుంటుంది అన్నమాట. అలాగున మనం కూడా స్తుతి అనే రంధ్రం మనం పెట్టినప్పుడు దేవుని పరిపూర్ణంగా నూనెలో యాగగలం. ఎవరైతే అటెండెన్స్ కోసం వచ్చారో వారు ఏం చేయరు? ఆత్మతో సత్యముతో ఆరాధించడు. మనం అసత్యముతో, నామకార్థముతో, ఆచార భక్తితో ఆరాధిస్తే దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఏమవ్వదు? బలపడదు. అందుకే సరే గుడిలో కూర్చొని కార్యక్రమము గుర్తింపకుండుట అశ్రద్ధ. కాబట్టి అశ్రద్ధ మనకు ప్రయోజనకరం, ఆశీర్వాదకరము కానే కాదు. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మన అనుభవం దేవుని సన్నిధిలో ఏమై ఉన్నది మనం ధ్యానం చేసుకుందాం. వినండి, ముఖ్యమైన మాట. 24వ అధ్యాయములో ఇందాక మీకు చెప్పాను, 4 గుంపుల వారు. మొదటి అంతస్తు ఎవరిది? మోషేది. రెండవ అంతస్తు ఎవరిది? అహరోను, నాదాబు, అబీహు. మూడవ అంతస్తు ఎవరిది? 70 మంది పెద్దలు. 4వ అంతస్తు ఇశ్రాయేలీయులు. కింద నుండి పైకి వద్దాం. ఇశ్రాయేలీయులైన వారు కొండ దిగువను ఉండవలసిన వారై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధతను ఇశ్రాయేలీయులైన వారికి సూచిస్తూ బోధిస్తూ, మీరు ఆ పరిశుద్ధ కొండను తాకకూడదు.
ఏం చేయకూడదు చెప్పండి? తాకకూడదు. పరిశుద్ధ కొండను తాకిన వాడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కాబట్టి ఇశ్రాయేలీయులైన వారు కొండ దిగువనే ఉండాలి, కానీ కనీసం కొండని చేతితో కూడా ముట్టుకోకూడదు. సామాన్యులు ముట్టకూడని కొండ పైకి ఎవరు వెళ్తూ ఉన్నారండి? 70 మంది. గమనించండి. కొండ దిగువను నెంబర్ 1 ఇశ్రాయేలీయులు. వారు కొండ దిగువను ఉరుములలో మెరుపులలో వచ్చే దేవుని స్వరం వింటమే తప్ప ఇంక వారికి ఏమీ లేదు బాధ్యత. వినండి, వారు క్రింది అంతస్తు. దానికి కొంచెం పై అంతస్తు ఎవరనగా మోషే, అహరోన్, నాదాబు, అబీహు, అలాగే మరియు 70 మంది పెద్దలు. వినండి, వీరు కొండ మధ్య ఎవరు? అహరోను, నాదాబు, అబీహు, 70 మంది. ఆ కొండ ఇంకొంచెం పైన యెహోషువ. కొండ ఎగువన యెహోషువ. అన్నిటికి పైన ఉన్నత కొండకు పైగా శిఖరమున మోషే. 4 అంతస్తులు. పైనుంచి చెప్పుకుందాం. కొండకు పైన శిఖరమున మోషే, కొండ ఎగువ భాగమున యెహోషువ, కొండ మధ్య భాగమున అహరోను, నాదాబు, అబీహు, కొండ దిగువన ఇశ్రాయేలు జనులు. గమనించండి, మన అంతస్తు ఈ 4 అంతస్తుల్లో ఎంతవరకు ఉంది? గమనించండి. కేవలం ప్రేక్షక పాత్ర పోషించిన వారే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల పాత్ర ప్రేక్షక పాత్ర. మనం దేవుని సన్నిధిలో ప్రేక్షకులమేనా? దేవుని సన్నిధిలో మనం కేవలం వీక్షకులమేనా? రెండవది, 70 మంది దేవుని స్వరం విన్నారు, దేవుని మహిమను చూచారు. ఆ మహిమేమి చెప్తాను 2 నిమిషాలు. దేవుని స్వరం విన్నారు, దేవుని మహిమను చూచారు. ఆ పైన యెహోషువ దేవునికి సమీపమున ఉన్నాడు. యెహోషువ. మోషే దేవుని ముఖాముఖిగా ఉన్నాడు, దేవుని సహవాసములో ఉన్నాడు, దేవుని మహిమలో పాలిభాగస్థుడయ్యాడు. పిల్లరా, దేవుని ఎదుట ఉన్నాడు. ఎవరు చెప్పండి? మోషే. దేవుని ముఖాముఖిగా, దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో, దేవుని సమక్షములో ఉన్న శిఖరాగ్ర మోషే స్థితి. కింద మోషేకు సహకారి అయి ఉన్న యెహోషువ కొంచెం పై ఉన్నాడు. 70 మంది చూడటం వరకే. మోషేతో దేవుడు దర్శనమిస్తూ ఉన్నప్పుడు వీరు చూడటం మట్టుకే. కానీ దిగువ ఉన్నవారు, ఇశ్రాయేలీయులైన వారు చూడటం లేదు, ఇంకా వింటం మట్టుకే. గమనించండి, దైవ సన్నిధి పరులంగా మనం ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నామా దైవ సన్నిధిలో? రెండవది, దేవుని చూడగలుగుతూ ఉన్నామా? మూడవది, దేవుని యొద్దకు వెళ్ళగలుగుతూ ఉన్నామా? నాలుగవది, దేవుని ముఖాముఖిగా ఎదుర్కొనగలుగుతూ ఉన్నామా? ముఖాముఖిగా మాట్లాడగలుగుతూ ఉన్నామా? అందుకే భక్తుడు అమోఘమైన చరణం రాస్తారు. అందరం కలిసి పాడుకుందాం.
నీదు సన్నిధిలోని కానుండ ఎంతో సృష్టినాకగున్ స్నేహితునిగా డేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రక్కకున్. కాబట్టి నీదు సన్నిధిలో ఇక ఉండుట నాకు ఎంతో చెప్పండి సంతుష్టి నాకగున్. ఆ సన్నిధిలో నేనేం చేస్తాను? ముఖాముఖిగా నేను నీతో మాట్లాడేదాన్ని. ఇది ఎవరు అంతస్తు చెప్పండి? మోషే అంతస్తు. కాబట్టి భక్తుని యొక్క సంతుష్టి, భక్తుని యొక్క సంతోషం, భక్తుని యొక్క అతిశయం ఏమై ఉండాలి? దేవుని సన్నిధిలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట. కాబట్టి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 18-19 వచనములు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనరి, నీవు మాతో మాట్లాడుము. కాబట్టి ప్రజలైన వారికి దేవుడు అక్కర్లా, కానీ ఎవరు సరిపోతారంటండి? దేవుడిని చూసిన మోషే, నువ్వు మాకు సరిపోతావు మోషే, నీ ముఖ దర్శనం చాలు, నీవు మాతో మాట్లాడితే చాలు. కానీ మాకు ఎవరి దర్శనం వద్దు, దేవుని దర్శనం వద్దు. మాకు ఎవరి వాక్కు వద్దు, దేవుని వాక్కు వద్దు. మాకు ఎవరి ప్రత్యక్షత వద్దు, దేవుని ప్రత్యక్షత వద్దు. చూడండి, కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళుటకు వీలు లేని, సాహసం చెయ్యని, అలాగే సంతుష్టి ఆనందం లేని ఇశ్రాయేలీయులు ముందే అంటున్నారు, మాకు ఏమొద్దు, దేవుడొద్దు, ఆయన మాట వద్దు, ఉరుములొద్దు, మెరుపులొద్దు. కానీ మోషే ఏమంటున్నాడు? దేవా, నీ మహిమ నాకు చూపించు, నీవు ముఖాముఖిగా నాతో మాట్లాడు, నీ దర్శనం నీవు నాకు దయచేయి. చూసారా ఇశ్రాయేలీయుల యొక్క స్థితి, ఇశ్రాయేలు నాయకుడై ఉన్న మోషే స్థితి మనం చూస్తూ ఉన్న వారమై ఉంటున్నాం. కాబట్టి అదియే ప్రభు చెప్తూ ఉన్నారు, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ శక్తితో, పరిపూర్ణ జ్ఞానముతో యెహోవాను అన్వేషించు వారికి ఆయన ఏమవుతారు? దొరుకుతారు. అందుకే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడైన యెహోవా, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ జ్ఞానముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. నీ పూర్ణ ఆత్మ మన ఆత్మ, నీ పూర్ణ జ్ఞానం మనస్సు, నీ పూర్ణ శక్తి మన సామర్థ్యం. అందుకే సుఖోపవాసం. ఎందుకంటే మన శక్తి అంతా కూడగట్టుకొని ఎవరి యొద్దకు రావాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చు వైనములో మన శక్తి కూడగట్టుకున్నటే ఉపవాసము, మన ఆత్మ కూడగట్టుకున్నటే ఆత్మ ధ్యానము, మన జ్ఞానములో యేసయ్యను నిలుపుకొనటమే మన మనో వెలిగింపు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరి దిగువ భాగములో ఉన్న వారి స్థితి మాకు చాలే. గమనించండి, బిడ్డలైన వారు రకరకాలుగా ఉంటారు. కొంతమంది భావం, నాకెందుకులే, నేనెందుకు కష్టపడాలి,
40 మార్కులు వస్తే సాల్. ఇది ఏ స్థితి? దిగువ స్థితి. కొంతమంది పిల్లలు లేదు నేను కష్టపడాలి, ఎన్ని మార్కులు సంపాదించాలి? 60 మార్కులు సంపాదించాలి. అది ఇంకొక ఉన్నతమైన స్థితి. కొంతమంది పిల్లలకి పట్టుదల ఉంటుంది. వారి స్థితి ఏంటి చెప్పండి? నేను అధికముగా ఉండాలి, అగ్రగామిగా ఉండాలి, నేను కాలేజ్ ర్యాంక్ తెచ్చుకోవాలి, స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. చూసారా, పిల్లల్లోనే రకరకాల ఆశలు, అభిలాషలు, ఉద్దేశాలు గలవారు ఎలాగుంటారో అలాగే భక్తులలో కూడా ఎవరు ఉంటారు? రకరకాల ఆశలు, అభిలాషలు గలవారు ఉంటారు. ఏదో దేవుడికి దండం పెట్టుకొని సరిపోద్దులే, ఇది ఒక కోవ. లేదు, నేను దేవునితో నా ఆత్మలో ఆనందం పొందే వరకు నేను వాక్యం చదువుకోవాలి, అది ఒక కోవ. అలాగే దేవుని యొక్క స్వరం వినే వరకు, నాకు దేవుడు కనబడే వరకు సన్నిధిలో ఉండాలి, అది ఒక కోవ. కాబట్టి అనేక తరగతులు ఉండగా మనం ఏ తరగతిలో చేరి ఏ తరగతిలో ఉండుటకు మనం ఆశపడుతున్నాం అనేది మనం ఆలోచించాలి. కాబట్టి మోషే అనునిత్యం పొద యొద్ద దైవ సహవాస అనుభవం పొందుకున్న మీదట ఆయన దేవుని ఎదుట ఉండాలనే ఆశ, కానీ కింద మధ్య దిగువనుండడానికి మోషేకి ఏమీ లేదు, ఆశ లేదు. ఎంతసేపటికి ఎక్కడ ఉండాలి? శిఖరమున, దేవుని ఎదుట, దేవునితో. ఇది మోషే భక్తుని యొక్క అనుభవం. కాబట్టి మహిమ నుండి అధిక మహిమకు, క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యమునకు అని పౌలు గారు తెలియచేసినట్లు ప్రతి భక్తుని యొక్క అనుభవం ఏమై ఉండాలి? అధికం 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 అయి ఉండాలి. కానీ విచారం ఏంటంటే, రక్షణ అనుభవంలో ప్రవేశించిన తర్వాత ఉద్రేకం కలిగి ఉంటాం, తర్వాత సప్పబడిపోతూ ఉంటాం. అది విచారకరం. అందుకే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు ఉన్నతమైన నూతన మార్గం దేవుని యొద్దకు సుగమం అయినట్లు చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 10:19 నుండి 25. ఇంకొక వాక్యం చూసి ముందుకు వెళ్ళిపోదాం గబగబా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. మనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. గమనించండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీవు దేవుని సముఖమునకు, దేవుని చెంతకు రాకుండా దేవుడు నీ యొద్దకు రాగలడా? గమనించండి. నీకు వైద్య సహకారం కావాలా? నేను ఆసుపత్రికి వెళ్ళను, కానీ డాక్టర్ నాకు మందులు ఇవ్వాలా? నేను ఆసుపత్రికి వెళ్ళను, డాక్టర్ నన్ను బాగు చేయాలా? కుదురుతుందా? చెప్పండి, కుదురుతుందా? నీకు ఆరోగ్యం కావాలంటే విధిగా ఏం చేయాలా? వైద్యుని వద్దకు వెళ్ళాలి. నీకు న్యాయం లభించాలంటే ఏం చేయాలి? న్యాయ స్థానమునకు వెళ్ళాలి. అలాగే నీకు దేవుడు కావాలంటే ఏం చేయాలా? దేవుని యొద్దకు నువ్వు రా. అప్పుడు నీ యొద్దకు ఎవరు వస్తారు? దేవుడు వస్తారు. డాక్టర్ అంటాడు, అమ్మా ఆసుపత్రికి రా, నేను నిన్ను ఎక్కడ చూస్తాను? ఆసుపత్రిలో. అలాగే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. వినండి, వచ్చి చిటికలో అయిపోలేదండోయ్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమనగా, దేవుడు ఏదో వచ్చేయటం, కనపడేయటం, దీవించేయటం, వెళ్ళిపోవటం కాదండోయ్. ఒక వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండం 24:16.
యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. సీనాయి కొండ మీద నిలిచెను. వినండి వినండి, దేవుని మహిమ అంట సీనాయి కొండ మీదకి ఏమైందంటండి, దిగి వచ్చింది. ఆ మేఘమే ఏమైందంట, 6 దినములు దాని కమ్ముకొని ఉందంటండి. 6 రోజులు మేఘం ఉంది, కానీ దేవుడు లేడు. చదువమ్మా. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు గమనించండి, కనిపెట్టుకున్నాడు మోషే. ఎన్ని రోజులు? 6 రోజులు. విన్నారా? మనం దేవ నాకు కనపడయ్యా, నాతో మాట్లాడయ్యా అంటే సరిపోదు. గమనించండి, ఎంత గొప్పవారైతే మనం ఏం చేయాలో వారి కొరకు చెప్పండి, అంతా వీక్షించాలి. దేవుని సమక్షములో ఎంతకాలం నిలిచినాడండి మోషే? 6 రోజులు. మేఘము కమ్మింది కానీ దేవుడు ఆగుపడలా. 7వ దినమందు ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. రైట్, ఇశ్రాయేలీయుల వారి కన్నులకు కనబడెను. గమనించండి, ఒక అడుగు ముందుకు వెళ్దాం. ఇంటికి వెళ్ళి హెబ్రీ పత్రిక 12:18 నుండి 24 వాక్యం చదువుకోండి. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఉంచండి వాక్యం, చూడండి. ఎవడునో ఎప్పుడైనను దేవునిని చూడలేదు, అద్వితీయ కుమారుడు అయిన యేసు ప్రభువే ఆయనను, చెప్పండి, ఆయనను బయలుపరచెను. ఇదేంటి? దేవుణ్ణి చూడడం అంటున్నారు, దేవుడు బయలుపడ్డాడు అంటున్నారు. ఏది కరెక్ట్? మన ముఖం మనం చూసుకోలేదు, కానీ ఏం చేశాం? చూసుకున్నాం. దేవుడిని ఎవరో చూడలేదు, కానీ ఆయన రూపం యేసు ప్రభువే మనకు చూపించారు, విశుద్ధపరిచారు, బయలుపరిచారు. ముందుకెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా, ఒక వీడియో మీ ముందు ఉంచుతాను. ఆ వీడియో చూసి ఆ వీడియోని మీరు వర్ణించండి. ఆ వీడియోలో మీరు ఏం చూశారో నాకు చెప్పండి. Over the heads of the living creatures there was the likeness of an expanse, shining like awe-inspiring crystal, spread out above their heads. And under the expanse their wings were stretched out straight, one toward another, and each creature had 2 wings covering its body. And when they went, I heard the sound of their wings like the sound of many waters, like the sound of the Almighty, a sound of tumult like the sound of an army. When they stood still, they let down their wings. And there came a voice from above the expanse over their heads. When they stood still, they let down their wings. And above the expanse over their heads there was the likeness of a throne, in appearance like sapphire, and seated above the likeness of a throne was a likeness with a human appearance. And upward from what had the appearance of his waist I saw, as it were, gleaming metal, like the appearance of fire, enclosed all around. And downward from what had the appearance of his waist I saw, as it were, the appearance of fire, and there was brightness around him, like the appearance of the bow that is in the cloud on the day of rain. So was the appearance of the brightness all around. Such was the appearance of the likeness of the glory of the Lord. And when I saw it, I fell on my face, and I heard the voice of one speaking. 10వ వచనం చదువుకుందాం. 24:10.
ఇశ్రాయేలీయులు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. మరి మిమ్మల్ని వర్ణించమని టైం అయిపోతుంది కాబట్టి గమనించండి. దేవుని చూశారు, మనం అడుగుతాం మీరు ఏం చూశారు అని. చూసింది ఎలాగో చెప్పాలో వారికి అలివి కాక, వారి మాటలు వారికి తోచక ఈ మాటల్లో వారు వివరిస్తూ ఉన్నారు. దేవుని పాదముల కింద అంటండి నీలి స్ఫటికమును పోలిన రాయి వంటిది ఉండెను. గమనించండి, ఎవరన్నా ఆకాశం వైపు కనులెత్తి మేఘాన్ని చూసారా? ఎలాగుంటుంది మేఘం? నీలి రంగులో ఉంటుంది. ఆ నీలి ఏంటో మీకు చెప్తాను. నీలి రంగులో ఉంది కాబట్టి ఆ నీలి స్ఫటికం అంటే సఫైర్ అంటారు. నీలి రంగుతో మీ ఉంగరాలకు ఉంటుంది, చూసుకోండి, బ్లూ కలర్లో ఉంటుంది. ఏమంటారు? రత్నాలు అంటారు, చూసారు? నవరత్నాలు ఒక రత్నం స్ఫటికం. ఆ స్ఫటికం బ్లూలో ఉంటుంది. ఆ బ్లూ ఎలాగో చెప్పాలో చేతకాక వాళ్ళు ఏమన్నారంటే స్ఫటికమును పోలిన రాయి ఆయన పాదముల చుట్టూ ఉండెనంటే ఆయన పాదముల దగ్గర అంటండి ఆకాశములో చూసే దట్టమైన బ్లూ రంగు మేఘము ఆవరించిందంటండి. అందుకే బ్లూ రంగు పరలోకపు రంగు. పిల్లరా, ఆ స్ఫటికపు రాయి పోలిన ఒక మేఘము, ఒక పొర ఆయన పాదముల దగ్గర ఉండగా ఒక సింహాసనం, ఆ సింహాసనమును మీద ఒక మానవ స్వరూపం. ఎవరు? ఆయన దేవుడు. అది బహుదూరంగా చూసిన వాళ్ళు ఉన్నారనమాట అండి. వినండి, మీరు విమానం చూసారా అంటే చూసామంటారు. ఎట్లా చూశారు? ఒక్కొక్కరు ఒకరా చూస్తుంటారు. కొంతమంది ఎయిర్పోర్ట్లో చూసామంటారు, అది చూడటమే. కొంతమంది మా ఇంటి మీద రోజు ఎగురుద్ది అంటారు, అది చూడటమే. కాబట్టి ఎక్కి చూడటం అదొక అంతస్తు, దగ్గరగా చూడటం అదొక మెట్టు, ఆకాశంలో ఎగరటం చూడటం అదొక మెట్టు. అలాగున ఈ 70 మంది ఆకాశంలో ఎగిరే విమానం గురించి వర్ణించమంటే వర్ణించక తప్పదు. కాబట్టి మాటలు పోగు చేసుకుని ఏం చేయాలి? వర్ణించాలి. ఇంకోసారి 10వ వచనం చదువుకొని ముందుకు వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు దేవుని చూచిరి ఆయన పాదముల క్రింద నీలి రంగు అయి ఉన్న మబ్బు లాంటిది వస్తువు ఆవరించి ఉండెను. ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. గమనించండి, ఇదే దర్శనం. రాసుకోండి. దానియేలు 7, 9, 10, ప్రకటన 4, 2, 3, ప్రకటన 5, 13, ప్రకటన 20, 11లో ఇదే దర్శనం చూస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడవలసింది యెహెజ్కేలు 1:26. పిల్లరా, ఇందాక మీకు చూపించింది యెహెజ్కేలు 1:26. వాటి తలలపైనున్న ఇక్కడ ఈ స్ఫటికమును పోలిన మేఘము దిట్టమైన నీలి రంగుతో ఉన్న రత్నమును వంటి పోలిన మేఘం ఆయన వైభవమును, ఆయన సర్వాధికారమును, ఆయన సర్వశక్తి మంతమును సూచిస్తూ ఉన్నది. 2, దేవుని యొక్క అతీతత్వమును, దేవుని యొక్క శాశ్వతత్వమును లేక శాశ్వత తత్వమును, దేవుని యొక్క నిత్యత్వమును సూచిస్తూ ఉన్నది. మరియు దేవుని యొక్క దర్శనం
వారికి ఒక ఆశ, ఒక అభయం కలిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేల్ అలాగే యెషయా 6. వినండి వీరందరూ తమ పరిచర్య ప్రారంభ సమయమున ఎవరిని చూశారు? దేవుని చూశాడు. యెహెజ్కేల్ 1:26 దేవుని చూసి ప్రవక్త తన పరిచర్య ప్రారంభించాడు. యెషయా 6 యెషయా ప్రవక్త దేవుని మహిమను చూచి తన పరిచర్య ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం యోహాన్ పద్మస్ ద్వీపములో దేవుని చూచి తన ప్రత్యక్షతలు ప్రారంభించాడు. చూసారా, వీరందరూ తమ పరిచర్యలు ఆరంభింపక మునుపు ఏం చేశారండి? దేవుని సింహాసనమును, దేవుని మహిమను, దేవుని వెలుగును వారు వీక్షించినారు. కాబట్టి వినండి, పరలోక ప్రత్యక్షత కొరకు, పరలోక ఉన్నత ప్రవచన సిద్ధపాటు కొరకు దేవుడు వారికి తన దివ్య దర్శనం దయచేయుట మనం గ్రహిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి 24 నుండి మోషే కొండ మీదే ఉండిపోయాడు. ఇప్పుడు దాకా 25, 26, 27, 28, 29, 30, 31 వరకు ఉండిపోయారన్నమాట అండి. 32లో మొదలైంది ముసలం. ఏ ముసలం? విగ్రహ ముసలం ఆరంభం ఎక్కడ? 32. కాబట్టి 24 ఎక్కిన మోషే దైవ దర్శనాలు, దైవ ప్రత్యక్షతలు, దైవ అనుభవాలన్నీ పొందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దాకా 24, 25, 26, 27, 28, 29, 30, 8 అధ్యాయాలు. అంటే 8 అధ్యాయాలు సుమారు 40 రోజుల ప్రోగ్రామ్ ఇమిడి ఉందన్నమాట అండి. 8 అధ్యాయాల్లో ఎన్ని రోజుల ప్రోగ్రామ్ ఉంది? కాబట్టి మోషే 40 దివారాత్రులు దేవుని సమక్షంలో ఉన్నారు. 6వ ఆరోహణ తర్వాత 4వ వచనం 24:4 మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయాన్నే లేచి ఆ కొండ దిగువను, వినండి, కొండ దిగువ బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి చాలు. గమనించండి పిల్లరా, మోషే ఆ దర్శనము చూచి బలిపీఠం, దేవుని సింహాసనం, 12 రాళ్ళు, 12 గోత్రాలు దేవుని చుట్టూ ఉన్నట్టు నిదర్శనం. బలిపీఠం దేవుడు ఉన్నట్టు, 12 స్తంభాలు చుట్టూ ఎవరున్నట్టు చెప్పండి? 12 గోత్రాలు ఎవరి చుట్టూ ఉన్నట్టు? బలిపీఠం మీద ఉన్న దేవుని చుట్టూ ఎంతమంది ఉన్నారండి? 12 స్తంభాలు, 12 గోత్రాలకు సూచన అయి ఉంటున్నది. తర్వాత 8వ వచనం, అప్పుడు మోషే రక్తమును తీసి ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. గమనించండి పిల్లరా, దేవునికి ప్రజలకు బంధం ఏర్పడిందనుటకు ఆధారం రక్తము. అందరూ చెప్పండి, ఏం చెప్పండి? రక్తము. వినండి, రక్తములో జీవముంది, రక్తములో నిర్జీవం ఉంది. ఏంటి జీవం?
నేను రక్తమున్నంత వరకు దేవుని నిబంధనను గైకొంటా. దేవుని నిబంధన గైకొనకపోతే నా రక్తం అంటే నా జీవం దానం. విషయం గమనించండి. మోషే రక్తమును ప్రోక్షించాడు. ఏ రక్తం అది? గొర్రెపిల్ల రక్తం. రక్తం ప్రోక్షింపబడిందంటే ఆ రక్తం ప్రోక్షింపబడుటకు ఒక జీవి ఏమైంది? మరణించింది. కాబట్టి రక్తం ప్రవహించు వారికి జీవముంది. రక్తం ప్రోక్షింపబడుటకు ఏముంది? నిర్జీవం. కాబట్టి మేము మా రక్తము ద్వారా దేవునితో ఏం చేసుకుంటూ ఉన్నాం? ఒడంబడిక, నీ బంధన. అంటే నీకు నాకు మధ్య ఏం చెప్పండి? బంధం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. దావీదు భక్తుడు అంటాడు, దేవా, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. రిఫరెన్స్ రాసేసుకోండి. కీర్తనలు 50:5, యెషయా 57:15, యెషయా 66:2. ఇలాగున దేవుని వారు చూశాడు. ఎఫెసీ పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ప్రభువును బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మనం యేసు ప్రభువును బట్టి దేవుని చెంతకు వెళ్ళుటకు మనకు మార్గం ఏమైంది? సరళమైంది. అలాగే యెషయా 56:6-7 వచనములు చదువుకుందాం. చివరి ఈ వచనం చదివేసుకుందాం. సరే, టైం అయిపోతుంది, ముందుకు వెళ్ళిపోదాం. ఇలాగున వారు నెంబర్ 1 దేవుని చూచాడు, అలాగే దేవునితో సహవాసం చేశాడు, రక్త ప్రోక్షణ ద్వారా నిబంధనను స్థిరపరచుకున్నారు, దేవునితో స్నేహితుల వలె ముఖాముఖిగా మాట్లాడాడు. అలాగున పిల్లరా, దేవుని యొక్క వాక్కును వారు విన్నారు. దేవుని సమక్షములో వారు భుజించినట్లు మనం 24:11 మనం చూడగలుగుతూ ఉన్నాం. ముందుకు వెళ్ళిపోదామండి పిల్లరా. ఇలాగున 24:18 అప్పుడు మోషే ఆ మేఘమును ప్రవేశించి కొండ మీదకి ఎక్కిన. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. తర్వాత మరి ముందుకు వెళ్ళిపోయి 7వ ఆరోహణం, సీనాయి 7వ ఆరోహణం, 7వసారి మోషే కొండకు ఎక్కి వెళ్ళుట. ఎందుకు ఎక్కి వెళ్ళాడు? దేవునితో ఇశ్రాయేలీయుల పక్షముగా విజ్ఞాపనము చేయుటకు. చదువుకుందాం. నిర్గమకాండం 32:32. అయ్యో, నీవు వారి కొంచెం ముందుకు వెళ్దాం. 32:30 నిర్గమ 32:30. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. చూసారా, మరొకసారి కొండ యొద్దకు ఎక్కి వెళ్ళిన మోషే. ఎందుకు? ఇశ్రాయేలు పక్షముగా పాప పరిహారము చేయుటకు. ఒకవేళ మీ పాపం ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని చెప్పాను. చూసారా, ఎవరి పక్షంగా ప్రార్థన చేయటానికి మోషే వెళ్ళారండి? ఇశ్రాయేలు పక్షంగా. మోషే విజ్ఞాపనకర్త. అలాగున మనము దేవుని యొద్ద మన వారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన. 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నానెను. ఇది 7వ ఎక్కి వెళ్ళిన ఆరోహణం, సీనాయి ఆరోహణం. పిల్లరా, తర్వాత మనం చూస్తే
8వది ముగింపు. నిర్గమకాండం 34:1-2. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. ఈ పలకల మీద వ్రాసెదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. గమనించండి, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 8వసారి ముగించేసుకుంటూ ఉన్నాం. ఏమని? మోషే నువ్వు ఎక్కిరా. మొదటి పలకలు దేవునివి, 2వ పలకలు ఎవరివి? మానవునివి. గమనించండి, పెళ్లి సమయం అప్పుడు, నిశ్చితార్థం సమయం అప్పుడు, ప్రధాన సమయం అప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? పెళ్లి కొడుకులు ఏం చేయాలా? ప్రధానం అప్పుడు ఏం చేయాలా? తమలపాకులా ఏం తేవాలా? మూట సారే తీసుకురావాలి. తెచ్చి ఏం చేయాలా? పెళ్ళి కూతురికి ఇవ్వాలా. ఏమన్నా తేడా పడింది అనుకోండి, తేడా పడిన దానికి ఏంటి సాక్ష్యం? ఈ పసుపు ఎవరు ఇచ్చారు? నువ్వు కాదా? జాకెట్ ముక్కలు ఎవరు ఇచ్చారు? నువ్వు కాదా? ఎందుకు తెచ్చినట్టు? మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే కదా ఇచ్చింది, నువ్వు వాళ్ళు మాట తప్పుతావా అని చెప్పి పెళ్ళింటోళ్ళు ఏం చేస్తారు? పెళ్లి కొడుకులు మాట తప్పారు అనుకుని చెడా మాట ఇచ్చుకుంటారు. ఎందుకు? ఆ వస్తువులు వారికి వీరికి ఏం చేసినాయి? ఒడంబడిక. అర్థమైందా? వీరి వస్తువులు వారి దగ్గర ఉన్నా లేకపోయినా మటుకు వారి వస్తువులు ఎక్కడ ఉండాలా చెప్పండి? మన కాడ ఉండాలా. అలాగే మొదటి నిబంధనలో పలకలు దేవునివి, 2వసారి పగలగొట్టిన పలకలు మోషే ఏం చేయాలా? తీసుకుని వెళ్ళాలా. అంటే మేము ఇష్టపూర్వకముగానే నీ మాటలకు లోబడతామని చెప్పి ఆ పలకలు ఏం చేయాలండి? తీసుకుని వెళ్ళాలి. ఆ పలకలు కూడా చూడండి, నీలి రంగులో ఉన్న పలకలు అని అంటారు. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. దేవుని మహిమతో రాయబడిన పలకలు కాబట్టి ఆ పలకలు కూడా ఏ రంగులో ఉన్నాయి? సఫైర్, నీలి రంగు పలకలు అని అంటారు. మనం చూడలేదు. కాబట్టి దేవుని మహిమ యొద్ద ఉంచబడిన పలకలకు కూడా ఏమొచ్చేసింది? రంగు. ఆ రంగు అద్దుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ముగించేసుకుందాం. నిర్గమకాండం 34, 28, 29, 30. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా. ఊరి నాయనో, ఎవరితో కూడా అండి? చెప్పండి గట్టిగా, ఎవరితో కూడా? యెహోవాతో కూడా అక్కడ నుండిను. చూసారా? ఎన్ని రోజులు ఉన్నారంటండి యెహోవాతో కూడా? చెప్పండి, 40 దివారాత్రులు. ఎంత అద్భుతమైన సహవాసము చూడండి. దేవుని సమక్షము 40 రోజులు ఉన్నాడండి. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంకా అతడు భోజనము చేయలేదు. అతడు 40 రోజులు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు, నీళ్లు కూడా త్రాగలేదంట. గమనించండి, ఎంత మహానుభావుడు చూడండి. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, నీకు నాకు బంధన కలిగించు వాక్యములను, అనగా 10 ఆజ్ఞలను పలక మీద వ్రాసెను. దేవుడే ఆ పలకల మీద వ్రాసెను. 29:30. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక
వారు అతని సమీపింపవెరచరి. రైట్, గమనించండి. దేవుని మహిమ వెలుగులో 40 దివారాత్రులు మోషే ఉన్న కారణాన మోషేకి ఏం కలిగింది చెప్పండి? ముఖ వర్చస్సు, చేతిలో నిబంధనలు, చేతిలో పలకలు. తద్వారా న్యాయము, నీతి, దేవుని ఆమోదము ద్వారా ఇశ్రాయేలు దేవుని రాజ్యమయ్యాడు. చెప్పండి, ఏమయ్యారు చెప్పండి? ఇశ్రాయేలీలు గట్టి చెప్పండి, దేవుని సామ్రాజ్యమయ్యాడు. సామ్రాజ్యమునకు అవసరమైన నీతి, న్యాయములు, నిబంధనలు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే స్వయంగా ఇచ్చి వారిని ఒక రాజ్యముగా ఏర్పాటు చేశారు. అలాగున మనమును దేవుని రాజ్య వారసులమై ఉంటే మన తండ్రి, మన గురువు మనకేమిస్తూ ఉన్నారు? దేవుని వాక్యములో నియమములు, విధులు, పద్ధతులు, ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు. మన మిషన్ మూల సిద్ధాంతం ఏం చెప్పండి? ఆయన మీతో చెప్పునది చేయుడి. కాబట్టి దేవుని బిడ్డలంగా వాక్యమే మన శాసనం. కానీ లోకములో తిథులు, నక్షత్రాలు కాదండి. మన శాసనం దేవుని వాక్యం. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మోషేను పిలిచినప్పుడల్లా కొండ ఎక్కి మీ వద్దకు వచ్చి మీతో సహవాసము చేసి ముచ్చటించుదనుడైనట్లు మేము దినం మీ ముఖ స్వరూప్యం వీక్షించుటకు, మీ నోటి వాక్కులు ధ్యానించుటకు, మీ ప్రత్యక్షతలు పొందుకున్నటకు, మీలో మేము మోషే వలె ఏకమవుటకు విధానముగా మీ మహిమను మేము కప్పుకున్నట్టు కృప చూపించుమని మహిమాన్వితుడై ఉన్న యేసు స్వామి పావన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.